ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు సిట్ విచారణ ఎదుర్కొనడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం ఆయన విచారణ నిమిత్తం సిట్ అధికారులు ఎదుట హాజరయ్యారు. అయితే ఈ విచారణకు సరిగ్గా ఒక్కరోజు ముందు హరీష్ రావు తన ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి గురించి ప్రస్తావించడం, అదే రోజు సాయంత్రానికి సిట్ నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం బామ్మర్ది బాగోతం ఉదయం బయట పెడితే సాయంత్రానికల్లా సిట్ నోటీసులు పంపిందంటూ విచారణకు వెళ్లే సమయంలో హరీష్ రావు సైతం విమర్శలు చేశారు. దీంతో ప్రస్తుతం సృజన్ రెడ్డి ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నారు. అసలు ఎవరి సృజన్ రెడ్డి? సీఎం రేవంత్ సతీమణికి స్వయానా సోదరుడు, శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి యజమాని. రాజకీయాల్లో ప్రత్యక్షంగా కనిపించకపోయినా వ్యాపారవేత్తగా గత 2 దశాబ్దాలుగా సివిల్ కన్స్ట్రక్షన్ రంగంలో కొనసాగుతున్నారు సృజన్ రెడ్డి. సుమారు 15 నుంచి 20 ఏళ్ల క్రితమే ప్రారంభించబడిన శోధా కన్స్ట్రక్షన్స్ ప్రధానంగా నీటి సరఫరా ప్రాజెక్టులు, పైప్ లైన్ల నిర్మాణం, ఇతర సివిల్ ఇంజనీరింగ్ పనులు చేపడుతుంది. రేవంత్ రెడ్డి బావమరిది అయినప్పటికీ బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ కంపెనీ పలు కీలక కాంట్రాక్టులను దక్కించుకుంది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత శోధా కన్స్ట్రక్షన్ జాతకం కూడా మారింది. సీఎంకు స్వయాన బామ్మర్ది కావడంతో ప్రభుత్వ పనులకు టెండర్లు చాలా ఈజీగా, అతి తక్కువ ధరకే దక్కుతున్నాయని ప్రతిపక్షాల ఆరోపణ. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ టెండర్ వేయాలంటే ఆ కంపెనీకి టర్నోవర్, అనుభవం ఉంటే సరిపోతుంది. కానీ సింగరేణిలో ఒక వింత రూల్ తెరపైకొచ్చింది. అదే సైట్ విజిట్ సర్టిఫికేట్. టెండర్ వేయడానికి ముందే కంపెనీ ప్రతినిధులు అక్కడి ప్రాంతాన్ని పరిశీలించి అధికారుల దగ్గర మేము సైట్ చూసాం అని రాసి ఉన్న ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ కాగితం ఉంటేనే టెండర్ బాక్స్ లో అడుగు పెట్టనిస్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సర్టిఫికేట్ ఇవ్వాలో లేదో నిర్ణయించేది అధికారులు. కావాల్సిన వారికి రెడ్ కార్పెట్ వేసి మిగిలిన కాంట్రాక్టర్లకు ఏదో ఒక సాకు చెప్పి సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం ఆరోపణ. వారి వాదనల ప్రకారం సృజన్ రెడ్డి శోధా కన్స్ట్రక్షన్స్ కు గతంలో అమృత్ 2.0లోనే కాకుండా సింగరేణిలో కూడా 100 కోట్ల పనులు దక్కాయి. ఈ సైట్ విజిట్ నిబంధనల వల్ల చాలా కంపెనీలు టెక్నికల్ గా పోటీ నుంచి తప్పుకున్నాయి. దీనివల్ల పోటీ తగ్గిపోయి చాలా తక్కువ ధరలకే సింగిల్ టెండర్ల ద్వారా సృజన్ రెడ్డి కంపెనీకి పనులు కట్టబెట్టారని బీఆర్ఎస్ నాయకులు ఆధారాలతో సహా విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి బావమరిది కావటమే ఇక్కడ అతిపెద్ద క్వాలిఫికేషన్ అంటూ హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ నిబంధనలను ఒక ఆయుధంగా వాడుకున్నారని వారు మండిపడుతున్నారు. శోధా కన్స్ట్రక్షన్స్ నిన్న మొన్న పుట్టిన సంస్థ కాదు. బీఆర్ఎస్ హయాంలోనూ కోట్లాది రూపాయలు పనులు చేసిన కంపెనీ ఇది. ఒకప్పుడు కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తన సొంత బావమరిదికి 1000 కోట్ల కాంట్రాక్టులు ఏ ప్రాతిపదికన కట్టపెట్టారు అని ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. శోధా కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అంత సీనుందా, లేక కేవలం సీఎం బావమరిది అనే ట్యాగ్ లైన్ తోనే ఈ పనులన్నీ దక్కుతున్నాయా అనేది అర్థం కాని ప్రశ్నగా మారింది. రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం పొంచుంది. సైట్ విజిట్ వంటి నిబంధనలు ఒకరి కోసం మార్చినట్లు తేలితే భవిష్యత్తులో సింగరేణి లాంటి లాభదాయక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే పారదర్శకత లోపిస్తే సింగరేణి ప్రతిష్ట మసకబారుతుంది. నిజంగానే ఆ సర్టిఫికెట్ అందరికీ సమానంగా అందలేదా, అధికారులు ఎవరికైనా ఫేవరిజం చేశారా అనే దానిపై లోతైన విచారణ జరగాలని సామాన్యులు కోరుకుంటున్నారు.